మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందు జరుపుకుంటామో? డాక్టర్ రాధాకృష్ణన్ కథ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5ని జరుపుకుంటాము. ఇది గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త మరియు భారతదేశం రెండవ స్థానపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ రోజును అన్ని ఉపాధ్యాయులను గౌరవించడానికి అంకితం చేయండి. ఆ రోజు నుండి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా మారింది. పౌరాణిక మూలలు కాని ఉపాధ్యాయుల పట్ల గౌరవం చాలా పాతది. పురాతన కాలంలో గురుకుల వ్యవస్థ విద్యార్థులకు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా క్రమశిక్షణ, విలువలు మరియు జ్ఞానాన్ని కూడా నేర్పింది. మన గ్రంథాలు చెప్పుతున్నాయి, గురువు బ్రహ్మ, విష్ణువు మరియు శివుడిలాంటివాడు. అజ్ఞానాన్ని తొలగించి వెలుగు కుమార్గాన్ని చూపేవాడు. దీపం చీకటిని తొలగించినట్లే గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. వారు మనకు మార్గనిర్దేశం చేస్తారు, మనల్ని ప్రేరేపిస్తారు. వేడుక అందుకే ఉపాధ్యాయ దినోత్సవం.